2014లో ప్రధానిగా దిగిపోయిన తర్వాత దివంగత మన్మోహన్ సింగ్ గారి వ్యాఖ్య ఏంటి? హిస్టరీ విల్ బి కైండర్ టు మీ దాన్ ద మీడియా. చరిత్ర నన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. నన్ను అర్థం చేసుకుంటది. ఈ మీడియా లాగా కాదు. మీడియా కంటే చరిత్ర నన్ను బాగా అర్థం చేసుకుంటది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు, సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్సు, మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు చేసిన కామెంట్స్‌కి అర్థమేంటో క్లియర్ కట్‌గా చెప్పింది. అంటే రోజు రోజుకు దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, దేశంలో పాలకుల వ్యవహార శైలి ఇది గమనించిన తర్వాత నిజంగానే మన్మోహన్ సింగ్ గారి మీద సీరియస్‌లీ దేశ ప్రజలకు మరింత గౌరవం పెరుగుతూ ఉంది. విషయం ఏంటి అంటే, ఈ బొగ్గు బ్లాకుల కుంభకోణము అని మనకు తెలుసు కదా. 2014 ముందు అబ్బో 2G కుంభకోణం అని, బొగ్గు కుంభకోణం అని రకరకాలుగా మీడియా విచ్చలవిడితనము, కొందరి నిరాహార దీక్షలు, కొందరి పిచ్చికూతలు, అసలు చివరికి మన్మోహన్ సింగ్ గారి మీద కూడా కొందరు వ్యాఖ్యలు చేయడం ఎంత 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 దారుణంగా ప్రవర్తించారు అప్పుడు. సీన్ కట్ చేస్తే 2G స్కామ్ లేదు, బొంగు లేదు. బొగ్గు స్కామ్ లేదు, బొంగు లేదు. ఇప్పుడు అప్పుడు కొట్టుకున్న ఎదవలందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారు? జనరల్‌గా ఇప్పుడు ఎక్కడికి పోయారు? అండ్ అంతేకాదు, ఇక్కడ చూడండి, 2015లో మన్మోహన్ సింగ్ గారికి సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత, ప్రత్యేక సిబిఐ కోర్టు ఢిల్లీలో ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి సిబిఐయే క్లోజింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆయనకు సంబంధం లేదు, ఏం అభియోగాలు లేవు, ఏం ఆరోపణలు లేవు, ఏం ఆధారాలు లేవు, ఆయనకు సంబంధం లేదు అని. కానీ అయినా కూడా సిబిఐ కోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ మన్మోహన్ సింగ్ గారికి సమన్లు ఇచ్చుకుంటూ నోటీసులు ఇస్తూ మళ్ళీ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. బట్ ఆయన చనిపోయి 2 ఏళ్ళైనా కూడా ఆయనకు ఎక్కడా మచ్చ ఉండకూడదని చెప్పి న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ విషయం ఏంటో తేల్చండి అని. సిబిఐ చెప్పింది అసలు ఆయన ఆధారాలు లేవు, ఆయనకి ఏం సంబంధం లేదు, దీనికి సంబంధించి ఏం తప్పులు జరగలేదని, ఆయన ఏం తప్పు చేయలేదని మేము ఆ రోజే క్లోజింగ్ రిపోర్ట్ ఇచ్చాం, కానీ ప్రత్యేక కోర్టు తీసుకోలేదు అని చెప్తే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆయన మీద కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు ఆ రోజు చేయడానికి ఆధారాలు కూడా ఏమీ లేవు, ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని ప్రత్యేక కోర్టును కూడా మందలించుకుంటూ ఆయనకు సంబంధించి ఇచ్చిన నోటీసులు, సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన సమన్లు, నోటీసులు అన్నింటినీ కొట్టివేసుకొని ఆయనకు క్లియర్గా క్లీన్ చీట్ ఇచ్చేశారు. ఎన్ని మాటలు అన్నారు ఆయన్ను, ఎంత దారుణంగా ప్రవర్తించారు ఆయనతో మీడియా. కొందరు వ్యక్తులు నిరాహార దీక్ష చేసిన వాళ్ళు రకరకాలుగా ఎక్కడికి పోయారు? ఏ స్కాము లేదంట. యాడికి పోయారు యాదవులందరూ? ఇప్పుడు ఎక్కడా కనిపించరు.